రోడ్లపై కరెన్సీ వెదజల్లుతూ జనాల్ని పిచ్చోల్ని చేస్తూ ఓ యూట్యూబర్ జైలుకెళ్లాడు. తాజాగా క్రైమ్ ఫ్రేమ్లోకి మరొకరు. కరెన్సీ గాల్లోకి వెదజల్లి న్యూసెన్స్ ఇంకొకరిది. సర్ప్రైజ్ క్యాష్ గిఫ్ట్స్తో సెన్సేషన్ మరొకరిది. ఇద్దరూ యూట్యూబర్లే. క్రేజీగా ఇంచుమించు ఇద్దరి పేర్లు ఒకటే. క్యాష్ను రోడ్లపై వెదజల్లిన హర్ష కటకటాల పాలయ్యాడు. ఇక యూట్యూబర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులారిటీ కొట్టేసి పాన్ ఇండియా మూవీలో నటించే స్థాయికి ఎదిగిన హర్ష సాయిపై నార్సింగి పిఎస్లో రేప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ సంగతేమో కానీ నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్తో హర్ష సాయి డర్టీ పిక్చర్ రోడ్డుకెక్కింది. ఇప్పుడు హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని అడ్వకేట్తో కలిసి నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారామె. తన పర్సనల్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని హర్ష సాయి, అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. అలాగే ఆధారాలు సమర్పించాలని బాధితురాలికి నోటీస్ ఇచ్చామన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని హాస్పిటల్కి తరలించారు. సామాన్యులకు ఆర్థిక సాయం చేస్తూ మానవత్వం పరిమళించే మార్క్ వీడియోలతో యూట్యూబర్గా పాపులారిటీ సంపాదించిన హర్ష సాయికి అంత డబ్బు ఎక్కడిదనే చర్చతో పాటు అక్రమ బెట్టింగ్ యాప్స్ను నిర్వహిస్తాడనే ఆరోపణలతో రచ్చ కూడా జరిగింది. ఇక రీసెంట్గా ఓ పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ మూవీ టీజర్ను రిలీజ్ చేశాడు కూడా. ఇక కంప్లైంట్ కా పీచే అసలు కహానీ ఏంటి, వాళ్ళిద్దరికీ ఎలా పరిచయం, ఎక్కడా అనే పాయింట్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయి. ఆ ప్రకారంగా సదరు యువతిది మహారాష్ట్ర అని తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్కి వచ్చిన ఆమె 1-2 మూవీస్ కూడా చేశారట. ఓ బిగ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన ఆమెకు హర్ష సాయి బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్లోనూ కీలకంగా వ్యవహరించారట. అత్తగాడి మూవీ సంగతేమో కానీ తెర వెనుక హర్ష సాయి మసాలా పిక్చర్ కాకీల దరికి చేరింది. అత్యాచారం, 2 కోట్లు దగా, ఫోటోస్, వీడియోస్ను అడ్డంగా పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, ఇలా యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు హర్ష సాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు.